కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. యోసేపు గారు ఆత్మీయతలో ఉన్నత శిఖరాల మీద ఉన్నవాడు, విశ్వాసంలో పరిణితి చెందినవాడు, నిరీక్షణ విషయంలో అతడు దేవుణ్ణి మాత్రమే గురిగా పెట్టుకున్నవాడు. వాస్తవానికి అనేక సార్లు మనకు నష్టం కలుగు చేసిన వారిని, మనల్ని అవమానించిన వారిని ఊరకనే కారణాలు బలమైనవి కాకపోయినా పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిన వారిని అమ్మేయడానికి మన సాక్ష్యాన్ని, అవమానించడానికి మన జీవితాన్ని ప్రయత్నం చేసేవారు కనిపిస్తూనే ఉంటారు. అందులో ఏ సందేహం లేదు. కానీ వారి విషయంలో మన వైఖరి మన ఆత్మీయ స్థాయిని చూపిస్తుంది. చాలామంది నోటికి ఏమొస్తుంది మాట్లాడతారు. అది వారి ఆత్మీయమైన అధోగతి, ఆత్మీయమైన ఒట్టిపోయినతనం. ఆత్మీయంగా వారు ఎడారిలాగా ఉన్నారంతే. కానీ ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుకెక్కిన వారు వారి ప్రవర్తనకు ఓ రుజువు యోసేపు గారు. యోసేపు భక్తుని జీవితం వెనుదిరిగి చూస్తే ఎక్కడ ఆరంభమైంది? చిన్ననాటనే అమ్మ చనిపోవడం, తాను ఉప్పత్తునుల దగ్గర పెరగడం, అక్కడ అన్నల యొక్క చెడుతనం కళ్ళారా చూడడం, అక్కడ ఆరంభమైన అతని జీవితం పరిశుద్ధంగాను పాపానికి కించిత్తైన చోటివను అని కానీ కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి జీవితానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత అత్యున్నతమైంది. ఆ వ్యక్తిని గురించి ఎన్ని అధ్యాయాలు రాశారు. ఈ అధ్యాయాలన్నింటిలో మనం మన జీవితాలకు అవసరమైన పాఠాలను అందులో నుంచి మనం డిరైవ్ చేసుకున్నాం. ఈ రోజున ఓ ప్రత్యేకమైన పాఠం మనం అందులో నుంచి మనకు అన్వయించుకోవడానికి, స్వీకరించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మరోమారు మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకిచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. కొద్ది కాలం ఉండే మనుషులం మేము. మా మీద పగపట్టింది మనుషులు మాత్రమే కాదు, వెనక ఉన్న దురాత్మల సమూహం. మాకు కనపడేది మనుషులే కానీ కనపడని అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. దానంతటికీ పైగా అదృశ్యంగా మీరున్నారు. ప్రతి కీడుని మేలుగా మార్చేవారు, ప్రతి అవమానాన్ని సంతోషంగా మార్చగలిగిన వారు, ప్రతి దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన దేవుడు మీరు. ప్రస్తుతానికి మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణం అవమానంగాను, నిందగాను, లేనివి కల్పించబడి అంతరంగానికి తీవ్రమైన గాయాలు కలిగేవిగాను, అమ్మివేయబడిన వారంగాను, తల ఉంచుకు నడుస్తున్న బానిసత్వపు జీవితాలు కనపడుతున్నా మీరున్నారు. మీరే వాటన్నిటినీ అనుమతించారు. మీ చేతులకే సమస్తాన్ని అప్పగించుకోగా
మా జీవితాల్లో మీరు సమస్తము సమకూర్చి జరిగించేవారుగా ఉన్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ మాటలు వినే మా ప్రియులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపండని మీ నామమైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 50వ అధ్యాయంలో సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడ్రి అని గత వారం చూశాం. 19లో భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? భయపడొద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? ఈ మాట ఎవరు ఇంతకు మునుపు కానీ తరువాత కానీ పలికిన వ్యక్తి ఎవరు నాకు కనిపించలేదు. యోసేపు గారు ఒక్కరే. ఆయనకు దేవుని యొక్క ప్రణాళిక మీద, అంటే దేవుని సంకల్పం మీద ఉన్న ఆ అత్యున్నతమైన అభిమానం, అత్యున్నతమైన నమ్మకం ఈ మాటలు పలికించినట్టు నాకు అనిపించింది. దేవుని స్థానంలో నేనున్నానా అంటే, మీరు కీడు చేయాలనుకున్నారు, చేశారు. కానీ అదంతా దేవుడు నాకు మేలుగా మార్చాడు. నేను మార్చుకోలే, నాకు నేనుగా ఇవన్నీ చేసుకోలే. మీరు చేసిన ప్రతి వాటిని నాకు అనుకూలంగా మలచడానికి కారకుడు దేవుడు. మీరు చేసిన ప్రతి కీడునకు నన్ను ఆయన ఉన్నతమైన అంతస్తుకు ఎక్కించడానికి కారకుడు ఆయన, నేను కాదు. నా అంతట నేను ఈ స్థానంలోనికి రాలా. మీరు చేశారు, దాన్ని ఆధారం చేసుకుని ఆయన నా మీద కనికరపడి నన్ను ఈ స్థాయికి ఆయన తీసుకుని వచ్చాడు. దీనంతటికీ కారకుడు ఆయన. చివరికి ఇంతకాలం మిమ్మల్ని పోషించడానికి కూడా నన్నే తన సాధనంగా వాడుకున్నాడు, అంతవరకే కదా. కానీ మీరు వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నారు. వాస్తవానికి నా క్షమాపణ వల్ల మీకు లభించే మేలే ఉంది. నేను పగబెట్టుకునేవాడిని కాను. పగ నా పని కాదు. నేను పగ తీర్చుకునేవాడిని కాను. మీరే ఆలోచించండి. ఈ మాటలు పలుకుతున్న యోసేపు గారి అంతరంగంలో నాకు కనిపించిన ఒక తలంపు, క్షమాపణ కోరినా మార్పు లేని జీవితానికి అర్థం ఏమిటి? ప్రభు పాదాల మీద పడినా తిరిగి మరలా ఆయన మీద తిరుగుబడిన అనుభవాలు బైబిల్లో లేవా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. మనుషుల వద్ద సమాధానపడి వారి అంతరంగంలో సమాధానపడిన వ్యక్తి మీద పగ ద్వేషం పెట్టుకున్న వ్యక్తులు లేరు. ఇంతెందుకండి, అబ్షాలోము వచ్చాడు. దావీదు యోవాబుతో చెప్పి ఆ యవల చేలిని తగలబెట్టిన తరువాత యోవాబు చేత అబ్షాలోముని అంతఃపురంలోనికి, తన సభా ప్రాంగణంలోనికి పిలిపిస్తాడు. పిలిపించి ముద్దు పెట్టుకుంటాడు కదా. ఆ ముద్దు పెట్టుకోవడానికి ఏమిటి అర్థం? నేను నిన్ను క్షమిస్తున్నాననే కదా. ముద్దు పెట్టుకోవడానికి అర్థం ఏంటి? నేను నిన్ను శిక్షించననే కదా. ముద్దు పెట్టుకోవడానికి అర్థం ఏంటి? నేను నీ నుండి సమాధానాన్నే కోరుతున్నానని కాదు. ఇప్పుడు తండ్రి ప్రేమ ఉంది అందులో, తండ్రి క్షమ ఉంది అందులో, తండ్రి యొక్క కనికరం కూడా ఉంది. అయినా అబ్షాలోములో మార్పు వచ్చిందా? తండ్రి మీదే పగబట్టినవాడు కాలేదా? అవును. గుర్తుపెట్టుకోండి, సమాధానపడుతున్నట్టే సమాధానపడి, క్షమించమని అడుగుతున్నట్టే క్షమిస్తూ, దేవుని క్షమాపణ పొందనివాడు చివరికి ఏ దుస్థితిలోకి వెళ్ళిపోతాడు? ఏ పరిస్థితిలోకి అతని జీవితం వెళ్ళబోతుంది? మానవ క్షమాపణ అనేది మీ భయం వల్ల వచ్చారు. ఇప్పుడు
అందుకే భయపడొద్దు అంటున్నాను. నేను ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఉన్నాను, నేనేమైనా చేయగలను, నేను మిమ్మల్ని శిక్షించగలను, నేను పగ తీర్చుకుంటాననే భయమే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. కానీ నేను అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని కాను. మీరు నా దగ్గర క్షమాపణ కోరుకుంటే సరిపోతుందా? మీరు క్షమించబడిన వారు కావాలి అని అంటే నిజంగా క్షమాపణ కోరుకోవాల్సింది ఎక్కడ? దేవుని వద్ద. ఆయన స్థానంలో నేను లేను. నేను మీ సోదరుని స్థానంలోనే ఉన్నాను. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, నేను దేవుని స్థానంలో లేను అని. నాకు యోనా గ్రంథం జ్ఞాపకానికి వచ్చింది. యోనా గారు దేవుని మాట మీద తిరగబడ్డారు. ఆయన గొప్ప తుఫాను రేగినప్పుడు, చీటిలు వేగా పట్టుబడినప్పుడు, సముద్రంలోకి విసిరివేయమన్నప్పుడు ఆ పాతాళ గర్భంలోకి దిగిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు ఆయన. అక్కడ ప్రభు దగ్గర విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. అది క్షమించుమని అడిగిన ప్రార్థనకు తాత్పర్యం అది. కానీ వెలుపలకు వచ్చాడు, కానీ నిజంగానే క్షమించబడ్డా? దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు, కానీ ఆ క్షమాపణకు తగిన ప్రవర్తన ఎక్కడుంది? లేదు. నినువే 3 దినాలు ప్రకటించవలసిన పట్టణం, కానీ ఒక్కరోజే ప్రకటించాడు ఆయన. అంత మాత్రం కాదు, ఆ ఒక్కరోజు ప్రకటించిన వర్తమానాన్ని దేవుడు తానే తన ఆత్మ ద్వారా నినువే అంతటికీ తెలిసేట్టు చేస్తే వారందరూ పశ్చాత్తాపడితే యోనా దేవుని మీద కోప్పడలేదా? నీవు కోప్పడ్డం న్యాయమా అంటే చచ్చేంతగా కోప్పడ్డం న్యాయమేనని దేవునితో అనలేదా? నువ్వు ఇలా చేస్తావు నాకు ముందే తెలుసు కదా అన్నాడా లేదా? అంటే ఒక వ్యక్తి దేవునితో సమాధానపడకుండా, నిజంగా సమాధానపడకుండా, మనుషుల దగ్గర మాత్రమే క్షమాపణ కోరి అప్పటికి వారి నుండి ఏ నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోవడం అనేది ఆత్మీయత కానే కాదు. లేఖనంలో క్రొత్త నిబంధనలో 2 మార్లు రోమాపత్రిక 12:19లోను, హెబ్రీ పత్రిక 10:30లోను పగ తీర్చుకున్నట నా పని ఆయన చెప్పాను కదా అని ఉంటుంది. వాస్తవానికి పగ నేను తీర్చుకోను. ఒకవేళ తీర్చుకుంటే దేవుడు తీర్చుకోవచ్చు, అది నా చేతుల్లో లేదు. నేనైతే పగ తీర్చుకోను. పగ తీర్చుకునేవాడిని అయితే ఎప్పుడో పగ తీర్చుకునేవాడిని కాదు. మీరు నా మీద పగబట్టారు, నా మీద మరి పగబట్టారు, మరింత పగబట్టారు. ఇంత పగబట్టిన మీ మీద నేను పగబట్ల, పగ తీర్చుకోలేదు. మీరు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నాన్న మరణం తరువాత సమాధానపడడానికి ప్రయత్నం చేస్తూ క్షమాపణ కోరుతున్నారు. కానీ వాస్తవానికి మీరు యథార్థ హృదయంతోనే పశ్చాత్తాపడ్డారో లేక తాత్కాలికమైన పశ్చాత్తాపమో నాకు తెలీదు. నేను దేవుని స్థానంలో ఉంటే వాటిని గ్రహించగలను. నాకైతే మీ మీద ఏ కోపం లేదు, ఏ పగ లేదు, నేను పగ తీర్చుకోను. కానీ మీ యొక్క క్షమాపణ యొక్క నిజస్థితిని, దాని యథార్థ రూపం ఎరిగినవాడు ఆయన కదూ. ఈ వచనాలు పగ తీర్చుకున్నట్టు నా పని అనే వచనాలు ద్వితీయోపదేశకాండంలో రాసి ఉంటాయి. చూడండి దయచేసి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినం సమీపించును, వారి గతి త్వరగా వచ్చును,
వారికి ఆధారం లేకపోవును. ఇది ప్రభు చెప్పిన మాట. ఏమన్నారు ఆయన? పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. మీరు పగబట్టారు, దానికి ప్రతిఫలం నాకు ఇచ్చాడు. మీరు క్షమాపణ కోరుతున్నారు, దానికి క్షమాపణైనా పగ తీర్చటమైనా నా పని కాదు, ఆయన పని. దీనికి ముందు మరో చోట మరో మాట కూడా రాసింది. దాన్ని నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు నాతో పాటు ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 30 వచనాలు. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతించలేదు. నేడు జరిగినట్టు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడని యెహోవా అతని మనసుని కఠినపరిచి అతని హృదయమును తెంపు కలుగు చేసెను. చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగును, నీవు దాన్ని స్వాధీనపరుచుకుని మొదలుపెట్టుదని నాతో చెప్పెను. ఈ మాట దేవుడు చూస్తూ ఊరుకోడని, నిజంగా పశ్చాత్తాపడక అవకాశం ఇచ్చినా కూడా నష్టం చేయడానికి తీర్మానించుకున్న వ్యక్తులకు ఒకానొక దినం నియమించబడుతుందని, ఆ దినాన్న తప్పనిసరిగా దేవుడు పగ తీర్చుకుంటాడు. వారు చేసిన ప్రతిదానికి అంతే కదా. అదే మాట గలతీ పత్రికలో అద్భుతంగా పౌలు గారు రాశారు. ఇది చాలా గొప్ప సందేశం. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాశాడు. 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. నీవు విత్తింది పగ, నీవు విత్తింది మోసం, నీవు విత్తింది నైవంచన. దానికి ప్రతిఫలంగా నేనేం చేయను, నా చేతుల్లోకి తీసుకోను. మీరు నన్ను క్షమాపణ కోరటం వల్ల మీకేం లాభం లేదు. మీరు క్షమాపణ కోరి మీ జీవితాలను సరిచేసుకోవడం అనేది దేవుని వద్ద సరిచేసుకోండి. నేనైతే మీ మీద ఏ పగ కలిగిన వాడిని కాదు. ఇంతకాలం నేను పోషించాను కదా, మిమ్మల్ని సంరక్షించాను కదా, జాగ్రత్తగానే చూసుకున్నాను కదా, మీకే లోటు రానివ్వలేదు కదా. ఇప్పుడు యాకోబు చనిపోయాడు, తండ్రి చనిపోయినాడు కాబట్టి మీకు భయం వచ్చింది. భయం వల్ల మీరు క్షమాపణ కోరుకున్నారు. వాస్తవానికి పగ తీర్చుకునే సమయాన్న ఒక అధికారంలో ఉన్నవాడు పగ తీర్చుకుంటాడనే భయం ఖచ్చితంగా నష్టపరిచిన వారికి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వ్యక్తి దైవికమైన వాడైతే, అధికారంలో ఉన్న వ్యక్తి ఆత్మీయుడైతే, అధికారంలో ఉన్న వ్యక్తి తాను పగ తీర్చుకోడు, పగ తీర్చుకోవాలనే ఆలోచనలోని కూడా రాడు. మౌనంగా అతడు తన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటాడు. అంతవరకే. తన వరకు తాను నమ్మకంగా ఉంటాడు. తన వంతు తాను నమ్మకంగా చేయడానికి తీర్మానం చేసుకుంటాడే తప్ప పగ తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు సాహసించడు. చేసిన ప్రతి పనికి, అన్న ప్రతి మాటకు మనం దేవునికి లెక్క చెప్పాలి. మీరు చేసిన సమస్తం నాకు మేలుగా మారింది. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉన్నారు. అది నిజమైన పశ్చాత్తాపం అవునో కాదో నాకు తెలీదు. నిజంగా మీరు పశ్చాత్తాపడితే ప్రతిఫలం ఇవ్వడం కానీ,
పగ తీర్చుకోవడం కానీ దేవుని పని, నా పని కాదు. నేనైతే ఆ పని చేయను అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఒకటి, ఆత్మలో ఎదిగిన వ్యక్తి ఎదగని వ్యక్తికి ఉన్న వ్యత్యాసం. రెండవది, ఒక వ్యక్తి తాను పగ తీర్చుకోకుండా అది తనకు సంబంధించింది కాదు అని మీరు దేవునితో సమాధాన పడితే దాని ప్రతిఫలాన్ని మీరు కోసుకోకుండా ఉంటారు అని వాళ్ళకి అద్భుతమైన సందేశం ఇవ్వడం ఈ అధ్యాయంలో మనం 19వ వచనంలో చూసిన భాగం. యోసేపు యొక్క ఆత్మీయ జీవితం ఊహకంతనంత ఎత్తు, ఆయన క్షమాపణ అనూహ్యం, ఆయన ఆత్మీయ స్థాయి అత్యున్నతం. ఆలోచించండి, ఒకసారి సిలువ వద్దకు రండి. ప్రభు, వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు తండ్రి అని అడిగాడు అంటే ఏమిటి అర్థం? నిజంగా క్షమించమని కదా. ఎవరు క్షమాపణ కోరారు? ఎవరు ఆశ్రయించారు? అక్కడున్న వారిలో ఎవరు ఆశ్రయించారు? ఓ దొంగ తప్ప. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఓ శతాధిపతి తప్ప. ఎవరు చూశారు? బళ్ళెం పెట్టి పొడిచిన వారు తప్ప. మిగిలిన వారందరూ ప్రభువుకు శత్రువులుగా ఉన్నారు. అయినా ఆయన క్షమించాడు, క్షమాపణ మానవ జాతికి అనుగ్రహించాడు. క్షమాపణ అనేది దేవుంది, క్షమించవలసింది ఆయన. మనం ఎవరైనా క్షమించమన్నప్పుడు నేను క్షమించను అని అనొద్దు, కానీ మనసులో నేను దేవుని స్థానంలో లేను, మీ క్షమాపణ వాస్తవం అయితే దేవుడు క్షమిస్తాడు, ఏ పగ తీర్చుకోడు అన్న సత్యం వద్దకు మనం రావాలి. అది ఆత్మీయులు నేర్చుకోవాల్సిన పాఠం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మెరిచిన కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి, కృప చూపించే మీ యందు తప్ప మరి దేని యందును మేము అతిశయింపజాలమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి, పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన
18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు జారే చిరు